శ్రీమాన్ శరభయ్య యాదవ్ గారి గురించి కూడా సినిమాల్లో మనం చెప్పాలని చెప్పి ఎందుకంటే సినిమా అంటే గొప్ప ఇవన్నీ అనట్లేదండి. మనం ఎంత మాట్లాడినా కానీ ఎక్కడో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికీ సినిమాలు చూసి అలవాటు ఉంది. కాబట్టి అందులో దాని ద్వారా మనం ఇలా గొప్ప వ్యక్తుల గురించి గొప్ప చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ కిషోర్ యాదవ్ గారిని కలవడం జరిగింది. సార్ నిజంగా మీ గురించి వినడమే కానీ ఆ వారసులు శరభయ్య యాదవ్ గారి వారసులు ఇంకా ఉన్నారు. ఈ రోజు కూడా ఆలయంలో మొదటి దర్శనం శ్రీవారికి జరుగుతుంది మనకి అంటే అది చాలా గొప్ప విషయం అండి. దీని అందరికీ మనం గర్వపడాలి. గర్వ కారణం ఇది. అలాగే ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం 100% ఇప్పుడు చెప్పినట్టు అందరూ పెద్దలు చెప్పారు. నేను అంత గురించి చెప్పలేను. బట్ ఆ గుర్తింపు రావాలి, ఆ గుర్తింపు మనం దొరకాలి. అండ్ ఎలాగైతే అన్నమయ్య గారి గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటాము, వెంగమాత గారి గురించి అంత గొప్ప చెప్పుకుంటాము, అలాగే శ్రీమాన్ శరభయ్య యాదవ్ గారి గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకోవాలి, అంతే ప్రాముఖ్యత రావాలి, అంతే గుర్తింపు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మళ్ళీ ఓడి రామజీ యాదవ్ గారికి థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఇవ్వండి. అలాగే పెద్దలు అందరూ చాలా మంది ఉన్నారు, పేరు పేట థ్యాంక్స్. అండ్ మీ అందరూ కూడా థ్యాంక్స్ బ్రదర్స్. కొందరు మన సినిమాలు కలుసుకోబోతున్నాం, సెప్టెంబర్ 12 మన సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ సపోర్ట్ ఉండాలి. మీరు గవర్నమెంట్ సినిమాలు చేస్తున్నాం ఓకేనా? జయ వెంకటేశ్వర, జయ శ్రీకృష్ణ. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు శరభయ్య యాదవ్ విషయం నుంచి ఓన్లీ ఒక్క నిమిషం మాత్రమే శాంతి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.